హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డే 15 ఆఫ్ 100 డేస్. ఇంకా ఈ రోజు టాపిక్ వచ్చి జాబ్ సెర్చ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫర్ అయితే వచ్చేసింది, జాయినింగ్ కూడా అయిపోయాను. బట్ జాయిన్ అయ్యేటప్పుడు అయితే చాలా కండిషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ కండిషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తేనే మనము జాయినింగ్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఆ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషను, నేను వర్క్ చేయబోయే టెక్నాలజీ వచ్చి నేను కోర్స్ చేసిన టెక్నాలజీ కాదు. నేను కోర్స్‌లో జాయిన్ అయినప్పుడు జావా మీద కోర్స్ చేశాను. బట్ నేను వర్క్ చేయబోయేది వాళ్ళకి ప్రాజెక్ట్‌లో ఏ టెక్నాలజీ మీద రిక్వైర్మెంట్ ఉంటే దాంట్లో ట్రైనింగ్ ఇస్తారంట. దాంట్లో అయితే వర్క్ చేయాలి. బట్ అప్పుడు నాకైతే చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే అప్పుడు జావా వచ్చి ఎవర్ గ్రీన్ అనమాట. జావా మీద చేయకుండా వేరే దాని మీద చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనే కన్‌ఫ్యూజన్ అయితే ఉండేది. ఇంక సరేలే రిస్క్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకొకటొచ్చి ఫస్ట్ 1 మంత్ వచ్చి ఫ్రీగా వర్క్ చేయాలి. డబ్బులైతే ఇవ్వరు. అంటే సాలరీ లేదు. ఇంకా 1 మంత్ అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ బావుంటే నెక్స్ట్ 3 మంత్స్. ఆ తర్వాత నుంచి మళ్ళీ 3 మంత్స్ వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్‌లో నువ్వు బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తేనే, ట్రైనింగ్ అంతా నీట్‌గా నువ్వు అన్నీ కూడా నేర్చుకోగలిగితేనే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ కంటిన్యూ చేస్తారు. లేదంటే తీసేస్తారు. కాబట్టి స్టార్టప్ కంపెనీస్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మనము కష్టపడగలము అనుకుంటేనే, మనం ఏదిచ్చినా చేయగలము అనే మైండ్ సెట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. లేదంటే ముందరికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఇంకా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.